విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి మాత్రమే వాడుకొని వదిలేస్తున్నారని మండిపడ్డారు. వారికి అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు కూడా రాజాధికారం కల్పించాలని కోరారు. లేని ఎట్లా సర్వత్రా అభ్యర్థుల్ని పోటీలో ఉంచుతామని హెచ్చరించారు తూర్పు సంఘం కాపు నేతలు. బీసీలకి, తూర్పు కాపులకి ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు మా శాతం ఎక్కువ ఉన్న దగ్గర మాకు ఇవ్వండి. లేని దగ్గర మేము అడగం. ఎక్కడైతే మేము ఎక్కువ ఉన్నా అక్కడ అడుగుతాం. ఒక 40 కుటుంబాలు, 400 కుటుంబాలు, 5 కుటుంబాలు, 6 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేసి మా మీదేమో మీరు ఎంచుతుంటే మేమేమో చూస్తూ కూర్చోవాలి, మేము మీతో తన్నించుకోవాలి, ఎక్కించుకోవాలి. ఇదేనా? మరి ఇన్ని కుటుంబాలుండి, ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలుండి ఈ జిల్లాలో 13 లక్షలు దాటి తూర్పు కాపులుంటే మరి మాతో కలిపి మరి మిగతా బీసీ వర్గాలన్నీ కూడా ఉంటే ఈ ఓసీల మరి విజయనగరంలో మరి ఇక్కడ పక్కనుండే నెల్లిమర్లో సుమారు 75% తూర్పు కాపులు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఓసీలకు ఇచ్చారే. మరి ఇక్కడ కనీసం 40%, 60% నుండి విజయనగరంలో ఓసీలకు ఇచ్చారే. మరి బొబ్బుల్లో ఓసీలకు ఇచ్చారే. ఏంటిది? ఏం చేస్తున్నాయి? ఎటు వెళ్తున్నాయి రాజకీయాలు? రోజు రోజుకి ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పరిస్థితులు బాగోనప్పుడు మేము కావాలి. ఏం గతసారి ఎందుకు మీరు చేయలేదు? ఇప్పుడు మీకు మా అవసరం. ఎలాగైనా సరే మాకే మేము అంత ఒకటి అయిపోయాం కదా, చచ్చినట్టు మాకే ఓట్లు వేయాలి కదా అనుకుంటున్నారేమో. మీ కూటములు